వంశీ శివ ముందు యారగెంట్గా మాట్లాడటంతో శివ ఆర్డర్ ప్రకారం లంబో వంశీని అతని ఫాలోవర్స్ని గెంటేస్తాడు. అంతే, వంశీ వెంటనే ముఖాన్ని చేతులతో మూసుకున్నాడు. ఎక్కడ లంబో పరిగెత్తుకుంటూ వచ్చి ముఖం మీద కొడతాడో అని అతని భయం. లంబో మాత్రం సైలెంట్గా వెంకటేష్ రేంజ్లో నిల్చొని కోపంగా వంశీ బ్యాచ్ని చూస్తున్నాడు. హరే, మీరిక్కడే ఉండండి, నేను వీళ్ళంతా చూడ్డానికి నా మనుషుల్ని పిలుస్తాను. ఆ శివ అజయ్ ఇక్కడి నుంచి కదలకూడదు. నేనీరోజు వాళ్ళిద్దరిని బంధించి తీరాలి. వాళ్ళు నా చేతుల్లో చిత్రహింసలు పడాలి అని కోపంగా అన్నాడు వంశీ. మిస్టర్ వంశీ, మేం ఖచ్చితంగా వారిపై నిఘా పెడతాం. అసలు వాళ్ళకెంత ధైర్యం, మిమ్మల్ని వెళ్ళగొట్టి కూడా ఇంకా క్యాబిన్లో ఉండి టీ తాగుతున్నారు. మీ పవర్ యూజ్ చేసి వాళ్ళని ఎదుర్కోవటం మీకు చీమల్ని చంపినంత ఈజీ అని అన్నాడు వంశీ ఫాలోవర్. లంబో తనపై విసిన ఫోన్ తీసుకొని అక్కడి నుంచి మెట్లపైకొచ్చి తన వాళ్లతో కాల్ మాట్లాడాడు వంశీ. ఈరోజు తనకి జరిగిన అవమానానికి ఖచ్చితంగా అజయ్ శివల మీద, లంబో మీద రివెంజ్ తీర్చుకోటానికి ఆరాటంగా ఉన్నాడు వంశీ. జరిగింది తలుచుకుంటుంటే అతనికి విపరీతమైన కోపం వస్తుంది. అనేక ఫోన్ కాల్స్ చేసి మొత్తం టీ హౌస్ని చుట్టుముట్టడానికి కావలసినంత మంది జనాల్ని పోగు చేసుకున్నాడు వంశీ. ఇక క్యాబిన్లో శివ ఒక పెద్ద చైర్లో కూర్చున్నాడు. అప్పటికే అజయ్ అతని కోసం టీ నింపిన కప్ అందించాడు. శివ చాలా కూల్గా టీ సిప్ చేస్తూ అజయ్ వైపు చూశాడు. ఐఎమ్ సో సారీ మిస్టర్ శివ. వంశీకి నాకు కొన్ని పర్సనల్ గొడవలున్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా నవ్వుతారు. వాడో తలతిక్క వెధవ అని శివకి అపాలజీ చెప్తూ అన్నాడు అజయ్. మిస్టర్ శివ, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ఎలా ఉన్నారు అని చిరునవ్వుతో శివని పలకరించాడు అనంత్. అతని కళ్ళు మాత్రం భయపడుతున్నాయి. శివని ఇన్వైట్ చేసి శివ కోసం రిజర్వ్ చేసిన క్యాబిన్లో ఇంతసేపు ఇలాంటి అగ్లీ ఇష్యూ జరగడంతో అనంత్కి అజయ్కి కాస్త కంగారుగా ఉంది. ఇది చాలా చిన్న విషయం, అస్సలు మీరు ఫీల్ అవ్వకండి అని కూల్గా అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని చిరునవ్వుతో అన్నాడు అజయ్. అనంత్, ఐఎమ్ గుడ్, నువ్వెలా ఉన్నావు అని సరదాగా అనంత్ని అడిగాడు శివ. అనంత్ విచారంగా శివ వైపు చూశాడు. మిస్టర్ శివ, మీకిక్కడ కంఫర్టబుల్గా ఉందా, లేదంటే వేరే చోట మాట్లాడుకుందామా అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు అజయ్. ఎందుకన్నట్లు నుదురు చిట్లించి చూశాడు శివ. ఆ వంశీ గురించి నాకు తెలుసు. అతను చాలా స్ట్రేంజ్ క్యారెక్టర్. తను ఎవరికైనా ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేస్తాడు, కానీ కావాలనుకుంటే అస్సలు వదిలిపెట్టడు. మేబీ నాకు తెలిసి ఇప్పుడిక్కడ పెద్ద ఇష్యూ చేయడానికి తన మనుషులకి కాల్ చేస్తూ ఉండుంటాడు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. మీకున్న విలువైన సమయాన్ని ఇలా వేస్ట్ థింగ్స్ కోసం యూజ్ చేయటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అని చాలా జాగ్రత్తగా అన్నాడు అజయ్. శివ అప్పటికీ సైలెంట్గా ఉండటం చూసి, మిస్టర్ శివ, మీరు అతన్ని క్లీన్ చేస్తారు, దాని గురించి నాకు పెద్ద భయం లేదు. కాకపోతే అలాంటి వేస్ట్ పర్సన్ కోసం మీ పీస్ఫుల్ టైంని ఎందుకు స్పాయిల్ చేయాలి అని అనుకుంటున్నాను అని ఇంకా భయపడుతూ అన్నాడు అజయ్. ఆ వంశీ గురించి వదిలేసేయ్ అజయ్, మనం ఇక్కడే మాట్లాడుకుందాం. చూద్దాం, వాడు తన వాళ్ళని నా మీదకి తీసుకొచ్చే ధైర్యం చేస్తాడేమో అని తేలిగ్గా అన్నాడు శివ. శివ విందా ఫ్యామిలీపై తన వర్క్ అప్పుడే స్టార్ట్ చేశాడు. వంశీ ఎంత పెద్ద ఫ్యామిలీకి చెందినవాడైనా అతనిని టచ్ చేస్తే ఆటోమేటిక్గా విందా ఫ్యామిలీలో పెద్ద కుదింపు జరుగుతుంది. అప్పుడే కదా అసలు విషయాలన్నీ బయటకొచ్చేది. అజయ్, అనంత్, ఎందుకు చాలా మొహమాటంగా కనిపిస్తున్నారు? మరీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని డౌట్గా అడిగాడు శివ. నిజం చెప్పాలంటే అజయ్ అనంత్ల డౌన్ఫాల్ చూసిన శివ కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు హై స్పిరిటెడ్గా ఉన్నారు. బాంబేకి తిరిగి వచ్చిన కొద్ది రోజుల్లోనే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళ వెనుక చాలా పెద్ద ఇబ్బంది జరిగి ఉండొచ్చు.
శివ తనకి హెల్ప్ చేసిన తన మనుషుల పట్ల ఎప్పుడూ మంచి ఇంటెన్షన్తోనే ఉంటాడు. ఈ మధ్య విందా ఫ్యామిలీలో ఇంటర్నల్ సిచ్యువేషన్స్ చాలా సివియర్గా ఉన్నాయని పిల్లని చూస్తేనే అర్థమవుతుంది. చెప్పండి అజయ్, ఇప్పుడు విందా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? మిస్టర్ సుందర్ విల్లా ఎలా ఉన్నారు అని చిరునవ్వుతో అడిగాడు శివ. కాసేపు ఆలోచించిన అజయ్, వాస్తవానికి నేను విందా ఫ్యామిలీలో ఉండట్లేదు మిస్టర్ శివ. లాస్ట్ మంత్ మా అమ్మా నాన్న అబ్రాడ్లో బిజినెస్ డీలింగ్స్ కోసం వెళ్ళారు. అక్కడ ఏమైందో ఏంటో తెలియదు, కానీ సడన్గా వాళ్ళు అదృశ్యమయ్యారు. అలానే వాళ్ళు వెళ్ళిన ప్రైవేట్ విమానం యొక్క శిథిలాలు బయటపడ్డాయి. దాన్ని బట్టి వాళ్ళు చంపబడ్డారని ఎస్టిమేషన్ వేశారు అని అంటున్న అజయ్ గొంతు ఉక్కిరి బిక్కిరి అయింది. దీన్ని బట్టి అతను తన తల్లిదండ్రులను కోల్పోయాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాసేపటికి తనని తాను ఓదార్చుకున్న అజయ్ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. అమ్మా నాన్న గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం నేనొకరిని అబ్రాడ్ పంపించడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. నేను మా పేరెంట్స్ని కోల్పోయిన బాధలో ఉండగానే మొత్తం నా కంపెనీలన్నిటినీ సడన్గా ఆపేసినట్లు సీనియర్ మేనేజ్మెంట్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజానికి మా నాన్నకు సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. నాకు సపోర్ట్ చేసే ఏ ఒక్కరూ ప్రజెంట్ కంపెనీలో లేరు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. తర్వాత నేను తాతయ్యను కలవడానికి ఆయనుండే విల్లాకి వెళ్ళాను, కానీ అక్కడ రిజల్ట్ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఏ ఒక్కరికి పర్మిషన్ లేదు. అంతా బ్లాక్ చేసేశారు. తాతయ్య ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పారు. రీసెంట్గా విందా ఫ్యామిలీలోని పెద్ద కొడుకు సుధీర్ విందా వచ్చి నా పేరెంట్స్కి రావాల్సిన ఆస్తిని విందా ఫ్యామిలీకి చెందిన సీనియర్ ప్రెస్బైటీరియన్ కౌన్సిల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అప్పగించడానికి కాంట్రాక్ట్ సిగ్నేచర్ చేయమని నన్ను ఫోర్స్ చేశాడు. నేను సిగ్నేచర్ చెయ్యను అన్నందుకు సుధీర్ విందా వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పడం ముగించాడు అజయ్. శివకి చాలా కోపం వచ్చింది. జరిగేదంతా సుందర్ విందాకి తెలియదు అని అర్థమవుతుంది. అజయ్ విందా ఫ్యామిలీలో లీడర్ కానప్పటికీ అతని తండ్రి ఫ్యామిలీలో పవర్ఫుల్ పర్సన్. అతనికి బాంబేలో చాలా పవర్ ఉంది. అలాంటిది అతను అబ్రాడ్లో ప్లేన్ క్రాష్లో మిస్ అయ్యాడు. దీన్ని బట్టి బ్యాక్ డ్రాప్లో చాలా సీన్స్ స్కెచ్ వేశారని అర్థమవుతుంది. ఇదంతా చేసిన వాళ్ళ పవర్ ఖచ్చితంగా చిన్నది కాదు. గోవింద్ విందా సంగతేంటి? నువ్వు అతనితో మాట్లాడలేదా అని అడిగాడు శివ. నేను గోవింద్ని కలవలేకపోయాను. ప్రజెంట్ నేను విందా ఫ్యామిలీలో ఒక చిన్న బగ్నని, సో నేను హై లెవెల్ పీపుల్ని కలవలేను. గోవింద్ విందా కూడా కావాలని నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అతనికి జరిగిన దాంతో సంబంధం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అన్నాడు అజయ్. శివకి చాలా కోపంగా ఉంది. సిచ్యువేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. శివ ఏం మాట్లాడకపోవడంతో, మిస్టర్ శివ, జరిగిందంతా ఇదే అని అన్నాడు అజయ్. శివ టీ సిప్ చేస్తూ కూల్గా, నేను నీకెలాంటి హెల్ప్ చేయాలి అని అన్నాడు. అజయ్ కాసేపు తడబడి కళ్ళు మూసుకుని చాలాసేపు ఆలోచించాడు. చివరికి, మిస్టర్ శివ, నాకు నా తల్లిదండ్రుల ఐడెంటిటీ కనుక్కోవడంలో హెల్ప్ చేయండి. ఆ ఒక్క విషయంలోనే నేను మీ హెల్ప్ అడగాలనుకుంటున్నాను. నేను నా తల్లిదండ్రుల విషయంలో ఇలాంటి ప్రాబ్లం సృష్టించిన వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను. మీరు విందా ఫ్యామిలీకి పెద్ద వ్యక్తి, సో విందా ఫ్యామిలీ సీనియర్ మేనేజ్మెంట్తో కలిసి వర్క్ చేయండి. నాకు న్యాయం జరిగేలా నాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ జన్మలో నేను మీకు ఏం చేయాలో అన్నీ చేస్తాను. నా తదుపరి జన్మంటూ ఉంటే మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటాను. ఆస్తి కూడా నాకొద్దు, మీరే తీసుకోండి అని తలదించుకొని నిజాయితీగా అన్న అజయ్ శివ ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. నిజానికి అజయ్కి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసు, కానీ వాళ్ళెవ్వరూ విందా ఫ్యామిలీని ఎదిరించలేరు.
ఒక్క శివ మాత్రమే తను విందా ఫ్యామిలీపై తీర్చుకోవాలి అనుకుంటున్న రివెంజ్లో హెల్ప్ చేయగలడు. ఇదేమీ నార్మల్ విషయం కాదు. అంతేకాదు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తన పేరెంట్స్ తన కోసం వదిలిపెట్టిన చాలా కంపెనీలను హ్యాండిల్ చేసేంత శక్తి తనకి లేదు. అట్లీస్ట్ తనని తాను రక్షించుకునే ఎబిలిటీ కూడా లేదని అజయ్కి తెలుసు. అందుకే తనకి వచ్చే ఆస్తులన్నీ శివ పేరు మీదకి మార్చాలని అతను ముందే డిసైడ్ అయ్యాడు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఫ్లైట్ యాక్సిడెంట్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ ఖచ్చితంగా తను తెలుసుకొని తీరాలి. తన తల్లి తండ్రి ముందు ఈ డబ్బు, ఈ కంపెనీలు కేవలం నీటి బుడగల్లాంటివని అజయ్ అభిప్రాయం. ఓకే అజయ్, నేను మీకు న్యాయం జరగటానికి హెల్ప్ చేస్తాను. నువ్వు చెప్పిన కంపెనీల విషయానికొస్తే అవి నాకు అవసరం లేదు అని కూల్గా అన్నాడు శివ. అజయ్, అనంత్ సైలెంట్గా శివ వైపు కృతజ్ఞతగా చూస్తున్నారు. కాసేపు ఆలోచించిన శివ, సరే, ఇప్పుడు నన్ను విందా గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్కి తీసుకొనెళ్ళు అని అన్నాడు. ఓకే మిస్టర్ శివ అని ఉత్సాహంగా అన్న అజయ్, శివ పక్కనే ఉంటే ఈసారి నేను విందా గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్కి తలెత్తుకొని వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. ఇంతలో డోర్ బయట ఒక డీప్ సౌండ్ వినిపించింది. అది గోడకి ఒక మనిషిని విసిరి కొట్టినట్లుగా అనిపిస్తుంది. శివ కూల్గా లేచి క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు. అజయ్, అనంత్ కూడా శివని ఫాలో అయ్యారు. చాలా మంది బాడీగార్డ్స్ అయోమయంలో నేలపై పడుకొని బాధగా అరుస్తూ ఉన్నారు. అప్పటి వరకు డోర్ బయటున్న శివ బాడీగార్డ్ లంబో చాలా మంది బాడీగార్డ్స్తో ఫైటింగ్ చేస్తూ వాళ్ళని ఒక్కొక్కరిని బంతిని గోడకి విసిరినట్లు విసిరేస్తున్నాడు. అతను విసిరిన ప్రతివాడు పెద్దగా అరుస్తూ కింద పడుతున్నాడు. చాలా మంది వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తుంది. శివ చుట్టూ చూశాడు. హాల్, కారిడార్, స్టెప్స్ అంతా కూడా వంశీ బాడీగార్డ్స్తో నిండిపోయి ఉంది. యు స్టూపిడ్! ఆ కొట్టడం ఏంటి? బద్మాష్! నేను చూస్తాను ఎంతమందిని కొడతావో అని వంశీ లంబోని తిడుతున్నాడు. లంబో శివ వైపు సంతోషంగా చూశాడు. ఎందుకంటే అతనికి మనుషుల్ని కొట్టడం కన్నా ఇష్టమైన పని మరొకటి లేదు. ఈరోజు లంబోకి చేతి నిండా పని తగిలింది. శివ సెక్యూరిటీ గార్డ్ నీళ్లు తాగినంత ఈజీగా ఓ మనిషిని పడి లేవకుండా తంతాడని వంశీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో వంశీ తీసుకొచ్చిన గార్డ్స్ చాలా ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు. అప్పటికే లంబో చాలా మందిని మట్టి కరిపించటంతో మిగిలిన వాళ్ళు లంబో వైపు భయంగా చూస్తున్నారు. శివ సార్, ఈ వెధవలందరినీ ఆ వంశీ తీసుకొనొచ్చాడు అని శివకి రిపోర్ట్ చేశాడు లంబో. శివ పెదవులపై సన్నని చిరునవ్వుతో వంశీ వైపు చూశాడు. అప్పటికే వంశీ కళ్ళు, ముఖం పాలిపోయాయి. శవపెట్టెలో ఉన్న శవంలా కనిపిస్తున్నాడు అతను. ఇలాంటి సిచ్యువేషన్స్ చూడటం తన లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. నేను అజయ్తో ఓ కప్పు టీ తాగేసరికి ఎంత దారుణాలు జరిగిపోయాయి అని అనుకుని నవ్వుకున్నాడు శివ. ఇప్పటికీ కూడా వంశీకి ఇసుమంతైన బుద్ధి రాలేదు. పోయే కాలం వస్తే ఎవరికైనా అంతే. అందుకే, శివ, వెంటనే ఇక్కడికొచ్చి మోకరిల్లు. నాకు అపాలజీ చెప్పు. నేను వెంటనే ఈ టీ హౌస్ని క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు చాలా తక్కువ. ఇంకా టీ హౌస్ చుట్టూ నా మనుషులు చాలా మంది ఉన్నారు. మీ లంబో నా మనుషులందరినీ మట్టి కరిపిస్తాడా? అతనికంత స్ట్రెంగ్త్ ఉందా అని ఆరగెంట్గా అన్నాడు. శివ వంశీ మాట ఏమాత్రం పట్టించుకోలేదు. శివ, నీకు నా మాట వినిపించట్లేదా? నేను చెప్పింది నువ్వు చెయ్యకపోతే ఈరోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి హ్యాండిక్యాప్డ్గా వెళ్తావు. నేను ఖచ్చితంగా నిన్ను కొడతాను అని అన్నాడు వంశీ. అతని మాట అప్పటికి కూడా శివనే కాదు, ఎవ్వరూ పట్టించుకోలేదు. వంశీ వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి ఓ కాల్ చేశాడు. అతని కళ్ళు శివ వైపు చాలా సీరియస్గా చూస్తున్నాయి. ఇంతలో చాలా మంది గన్స్ పట్టుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తున్నారు. అది చూసిన అజయ్ ఎక్స్ప్రెషన్ కూడా కాస్త కంగారుగా మారిపోయింది. శివపై అటాక్ చేయాలనుకుంటున్న వంశీ పరిస్థితి ఏంటి? అజయ్ని ఈ స్థితికి తీసుకొచ్చిన విందా ఫ్యామిలీకి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? అసలు విందా ఫ్యామిలీకి శివ ఎలా హెడ్ అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.